పెరుగుతున్న పొల్యూషన్ కంటామినేషన్ వల్ల ఒక అరుదైన కేసు వచ్చిందండి. అలాంటి వ్యాధి ఉందని టెక్స్ట్ బుక్స్ లో కూడా దాని గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. కోటిలో ఒక్కరికి ఇలాంటి క్యాన్సర్ వ్యాధిని ఇప్పుడు దాకా చూశారు. అది ఎవరికో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక పర్సన్ కి 24 ఏళ్ళ ఉన్న పర్సన్ కి. సర్జికల్ ఐసీయూకి కేసు రిసీవ్ చేసుకున్నాము. ఇట్స్ వెరీ లాంగ్ సర్జరీ, 16 hours రఫ్లీ టేకెన్. గుండె ప్రతి సెకండ్ ఎలా కొట్టుకుంటుంది ఇవన్నీ కూడా మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటి అటెంప్ట్ ఎక్కడ జరగలేదు. వాట్ ఎవర్ వి స్టార్టెడ్ ఇట్ ఈస్ ఆల్ న్యూ. మనకు మెయిన్ ఛాలెంజెస్ was to bring the patient out of the ventilator. Next biggest challenge was intra-abdominal sepsis. Third thing is we went back to the history and we tried to find out which are the hospitals which have already reported such kind of a case. Only 2 cases they could report so far. పేషెంట్ అంటే బేసికలీ లైట్గా అబ్డామినల్ డిస్కంఫర్ట్ పెయిన్ అని చెప్తా ఉన్నాడు అనమాట. దాని మీద ఐహెచ్సి అని ఒక టెస్ట్ చేసి దెన్ వీ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ ప్రైమరీ పెరిటోనియల్. ఇట్స్ ఎ వెరీ వెరీ అగ్రెసివ్ అండ్ రేర్ ఫార్మ్ ఆఫ్ ట్యూమర్. నమస్తే అండి. పెరుగుతున్న పొల్యూషన్ కంటామినేషన్ వల్ల ఏ క్యాన్సర్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో అసలు అర్థమే కావట్లేదు. ఒక అరుదైన కేసు వచ్చిందండి. 10 మిలియన్ అంటే కోటిలో ఒక్కరికి ఇలాంటి క్యాన్సర్ వ్యాధిని ఇప్పుడు దాకా చూశారు. అలాంటి ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అది ఎవరికో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక పర్సన్కి, 24 ఏళ్ళ ఉన్న పర్సన్కి. దాని ట్రీట్మెంట్ కూడా అంటే వ్యాధి అరుదు అయినప్పుడు ట్రీట్మెంట్ కూడా అరుదుగానే దొరుకుతుంది కదా. కానీ మల్లారెడ్డి నారాయణ మెడికల్ హాస్పిటల్స్లో ఈ వ్యాధి రీత్యా ఒక ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అది సక్సెస్ కూడా అయింది. డైరెక్టర్ ప్రీతి గారు వాళ్ళు మనతో ఉన్నారు. ప్రీతి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఆ క్యాన్సర్ గురించి, దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ గురించి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు కలిసిన సందర్భం కొంచెం అంటే ట్రీట్మెంట్ సక్సెస్ అయిందని ఆనందం కంటే ఇలాంటి ఒక క్యాన్సర్ వ్యాధులు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అంటే ఇలాంటి క్యాన్సర్ వ్యాధి ఒకటి ఉందా, ఇలాంటిది కూడా ఒకటి వస్తుందా అన్న సిచ్యువేషన్ ఉంది. బట్ ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్లో ఆ ట్రీట్మెంట్ అనేది దొరికింది. అదొక హ్యాపీ విషయం. ఒక్కసారి ఆ క్యాన్సర్ డీటెయిల్స్, దాని రిలేటెడ్ ట్రీట్మెంట్. అఫ్ కోర్స్ అండి, ఇట్స్ అబ్సల్యూట్లీ అ రేర్ డిసీజ్, అ రేర్ క్యాన్సర్ ఐ వుడ్ సే. ఎందుకంటే టు అవర్ ఐ మీన్ ఇట్స్ అబ్సల్యూట్లీ టు అ సర్ప్రైజ్ ద మూమెంట్ వి డయాగ్నోస్ దిస్ కేస్ యాజ్ దిస్ క్యాన్సర్, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ as PPES, that is primary peritoneal Ewing sarcoma, which is absolutely rare. Like it not just in 1 in crore, it's 1 in 10 crores. Oh, okay. So it's absolutely like, you know, even in the textbooks, in the medical history also, very less is written about it. Okay. ఎంత తక్కువ రాశారు అంటే దాని గురించి ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే మోర్ డీటెయిల్గా లేదు. ఎందుకంటే the availability of the content is less. Okay. అంటే అది యాక్చువల్లీ ఏ పార్ట్ కి వస్తుంది? Yeah. So usually ఈ మన sarcoma, Ewing sarcoma is common in like, you know, in a young age group, that is young adults and children. And it is usually seen coming from bones and soft tissues. Okay. So peritoneum నుంచి వచ్చే క్యాన్సర్ కి this is called as primary peritoneal Ewing sarcoma, which is the rarest. కానీ దాంట్లో peritoneal primary రావడం అంటే అది ఇంకా రేర్, అంటే 1 in 10 CR అన్నమాట. So it's absolutely uncommon. So till today అంటే after finding this case, I mean after diagnosis, diagnosing this case in our campus, we went back to the history and we tried to find out which are the hospitals which have already reported such kind of a case. So only 2 cases they could report so far. ఇండియాలోనా వరల్డ్ వైడ్? In India. In India. Okay. That is one in ఇది మన గుజరాత్ అసోసియేషన్ క్యాన్సర్ ఆంకాలజీ అని ఉంటుంది. So there they could get similar case which was only pertaining to mesenteric అన్నమాట. So it was localized. Okay. And the another case was in Tata Memorial, Mumbai. So that was also pancreatic this thing, and only concerned to pancreas. Whereas the case which we got in our hospital was absolutely diffused, infiltrated totally into peritoneum. So peritoneum ante endante it's a covering, it's a mucosal covering in and around our abdominal organs. So మన abdomen ఉంటుంది కదా, సో దానికి we have stomach, large, small intestine, large intestine. So దానికి ఒక covering అన్నమాట, it's a coating. So it is for protection or support, like everything. మన organs, it's a cover. ఇప్పుడు ఒక షీట్ లాగా, అదే పొర. it's a sheet all over the this thing, organs. So it protects and it supports the organs. So this peritoneum is where we could find this disease. So when we got this is about this 24-year-old boy, male,
Hmm. who was actually he's from Vizag, ఓకే. and he went to his nearby hospital over there, Hmm. and with pain in abdomen. సో ఆయన నొప్పితోనే వెళ్ళాడు. ఆయన అక్కడికి యా వెళ్ళిపోయిన తర్వాత యూజువల్లీ అన్ని స్కానింగ్ చేస్తారు కదా, స్కానింగ్ సిటీ స్కాన్ లో దే వర్ డౌట్ఫుల్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ క్యాన్సర్ లాగా ఏదైనా ఉండొచ్చని డౌట్ఫుల్ గా చెప్పారు. దాని తర్వాత కన్ఫర్మేషన్ కి పెట్ స్కాన్ చేసేస్తే హెచ్సిజి వాళ్ళు దానికి డయాగ్నోస్ చేసి ఇది యూనో ఎవింగ్ సార్కోమా అని చేసి పంపించారు. ప్రాబబ్లీ పీపీఎస్ డౌట్ఫుల్ అని పెట్టి పంపించారు. పంపించేస్తే దెన్ అక్కడ ఒక డాక్టర్ ఉండే హెచ్సిజిలో హు వాజ్ వర్కింగ్ దేర్. దెన్ హీ షిఫ్టెడ్ టు అస్, అంటే ఒక 2 months బ్యాక్ హీ జాయిన్డ్ అస్. సో ఆయన ఫాలో అప్ చేసేటోడు ఈ కేస్ అక్కడ. సో దెన్ హీ ఆస్క్డ్ దట్ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, సో హీ గాట్ ద కేస్ ఓవర్ హియర్. ఇక్కడ వచ్చిన తర్వాత వి అగైన్ కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. మళ్ళీ వి అగైన్ వర్క్డ్ ఆన్ హిమ్. అంటే మళ్ళీ అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన మొత్తం హిస్టరీ అంతా తీసుకొని లైక్ యూనో పాస్ట్ హిస్టరీ, హిస్ ఫ్యామిలీ హిస్టరీ అంతా జెనెటిక్ హిస్టరీ మొత్తం అంతా తీసుకొని వి వర్క్డ్ ఆన్ హిమ్. అండ్ దెన్ మొత్తం అంతా మళ్ళా ఇట్ వాస్ దెన్ కన్ఫర్మ్ ఇట్ వాస్ పీపీఎస్. అగైన్ డిడ్ లాప్రోస్కోపిక్ డయాగ్నోస్టిక్ ఇది అనమాట, బయాప్సీ చేసుకొని కన్ఫర్మ్ అయిపోయింది. సో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇట్స్ అబ్సల్యూట్ లైక్ యునో షాక్ ఫర్ అస్. ఎందుకంటే వి లైక్ నాట్ ఈవెన్ హర్డ్ ఆఫ్ ఇట్. అంటే టెక్స్ట్ బుక్స్ లో కూడా ఎంత తక్కువ రాసి ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఓకే ఈ పేరు ఉంది కానీ ఎట్లా వస్తుంది, ఇట్స్ జస్ట్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇట్ యూజువలీ సీన్ లైక్ యూనో అసోసియేటెడ్ విత్ బోన్స్. లైక్ యూజువలీ ఇట్ ఈస్ ఇన్ ద బోన్స్ ఆర్ సాఫ్ట్ టిష్యూ, దట్ ఇన్ యంగ్ చిల్డ్రన్ ఆర్ యంగ్ అడల్ట్స్ ఆర్ చిల్డ్రన్. కానీ ఇట్లా పెరిటోనియం నుంచి రావడం కూడా ఉన్నాయి, బట్ నెవర్ సీన్ అండ్ హర్డ్. సో టు అవర్ సర్ప్రైజ్ అది ఇది నిజంగానా అట్లాంటి కేసు అండి. సో వి వర్ లైక్ ఓకే, సో నౌ వాట్ టు డూ ని. సో వీ హ్యావ్ అ ట్యూమర్ బోర్డ్. So in the tumor board we sat, and then in the tumor board we have a surgical oncologist, we have radiation oncologist, medical oncologist, వీళ్ళందరికీ కలిపి. Then we have emergency team, anesthetist, అందరు కూర్చొని we came to a decision that yes, we have to operate. Even it's the rarest of the rare disease. Yeah, of course the stage is in, I think the surgeon would be able to tell you better, but at that point of time the entire peritoneum had diffuse infiltrations, and which has to be operated. See, regardless of whatever the stage is, we can't let it go, especially at the age of 24 when he has a scope of better living. So why not try rather than give up? And lymph nodes were also been involved. Some areas, the small intestines were also been like you know infiltrated. So before, I mean, at least we were in the operating stage. So then what we decided is the team decided to operate. And then the operation itself took 16 hours of surgery. Extensive surgery. No, it's pain in abdomen, nothing. It doesn't nothing to do with skin, and it's internal. So then they decided to operate. They decided to do the cytoreduction, and that is removal of all the infiltrations and everything. And then combined with chemotherapy, which is called as HIPEC, that is hyperthermia intraperitoneal chemotherapy. So that itself is also rarely given. So idanta mana team icharu. So it took a lot of efforts. It was absolutely challenging for the entire team. Kani it's challenging and of course exciting enante okay, I mean, we wanted to show the people that yes, we can treat this. That is one, we are capable. Second thing is, what next? We want to know more about the case. Exactly. Like ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత యునో హౌ వుడ్ దే లైక్ యునో వాట్ యు సే రెస్పాన్స్ ఫాలో అప్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కేసెస్ కి. సో ఆఫ్టర్ 16 hours ఆఫ్ సర్జరీ, 16 గంటలు మొత్తం ఎక్స్టెన్సివ్ గా సర్జరీ చేస్తున్నప్పుడు అది మొత్తం ఆపరేషన్ థియేటర్ సర్కమ్స్టాన్సెస్, అంటే అక్కడ ఉండే ఎన్వైరన్మెంట్ మొత్తం బ్యాలెన్స్ చేయడము, ఆ టెంపరేచర్ కి మెయింటైన్ చేయడం చాలా ఛాలెంజింగ్ అనమాట. సో దాంట్లో కూడా ఏంటంటే అనెస్థెటిస్ట్ ప్లేడ్ అ ఇంపార్టెంట్ రోల్. And of course the entire team, of course hats off to and our brave surgeon Dr. Harish Dara garu. First of all, he brought that case over here. And then anesthetist kuda mottam anesthesia 16 hours maintain cheyali oka person ki anesthesia meeda ante it's a tough thing to do. And then the entire like you know nurses, technicians, everybody. And then after shifting from the operation theatre also, ICU lo kuda ma emergency team anta mottam isolate cheshi anaki inka infection kaakunda chuskunta baga maintain chesarandi. And then finally
The result was good. అసలు అలాంటి వ్యాధి ఉందని టెక్స్ట్ బుక్స్ లో కూడా దాని గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలన్నది ఇప్పటిదాకా లేదు. కానీ అలాంటి క్యాన్సర్ వ్యాధి ఒకటి వచ్చింది, దాన్ని ట్రీట్ చేశారు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని హరీష్ దారా గారు. హరీష్ దారా గారు మనతోనే ఉన్నారు. వారిని అడిగి ఆ క్యాన్సర్ గురించి, ఆ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా అరుదుగా కనిపించే క్యాన్సర్, ఇండియా మొత్తంలో ఆచితూచిన ఒకరో ముగ్గురో నలుగురో కనిపించారు అని Yes, అంటున్నారు. అందులో ఒక్కరు మన తెలుగు స్టేట్స్ కి సంబంధించిన వ్యక్తి, తనకి 24 ఏళ్ళే ఉన్నాయి. ఎస్, సో ఒక్కసారి ఆ క్యాన్సర్ గురించి ఆ ట్రీట్మెంట్ అనేది ఎలా చేశారు అన్నది. బేసికలీ ఏంటంటే ఈ పర్టికులర్ క్యాన్సర్ అంటే ప్రైమరీ పెరిటోనియల్ ఈవింగ్ సార్కోమా అంటారు. జనరల్లీ ఈవింగ్ సార్కోమా అనేది కామన్ క్యాన్సర్. అంటే 10 to 20 years ఏజ్ గ్రూప్ లో పిల్లలకి వస్తుంది అనమాట. యూజువల్లీ బోన్ కి అండ్ మజిల్ కి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే కొందరికి ఎక్స్ట్రా అంటే మన అబ్డామినల్ ఈవింగ్ సార్కోమా అనేది వస్తుంది. అది కూడా రేర్, 4 in a million అంటారు. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రైమరీ పెరిటోనియల్ లివింగ్ సార్కోమా అంటే డైరెక్ట్ గా పెరిటోనియం అంటే మన అబ్డమిన్ లో ఇన్నర్ లైనింగ్ ఉంటుంది అనమాట. పెరిటోనియం అని ఒక కవరింగ్ ఉంటుంది. సో పేగులు ఒకటి దానికి ఒకటి అతుక్కోకుండా మన బాడీ కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది. యాక్చువల్లీ దాన్ని పెరిటోనియం అంటారు ఆ కవరింగ్. దానికి వచ్చిన క్యాన్సర్, దాంట్లో ఈ ఈవింగ్ సార్కోమా వచ్చింది. అంటే మొత్తం పొరకి మొత్తం పొరకి మొత్తం వచ్చింది. మొత్తం అబ్డమిన్ మొత్తం అన్ని క్వాడ్రంట్స్, ఆల్ పార్ట్ ఆఫ్ అబ్డమిన్ ఇస్ ఇన్వాల్వ్డ్. అంటే ఇది మన పొట్ట భాగం అయితే దాని పైన ఉన్న కవర్, ఇది ఆ కవర్ కి వచ్చింది. అంటే పొర లాంటి ఈ రూమ్ అంతా మన అబ్డమిన్ లో ఉన్నాం అనుకోండి, ఈ పెయింట్ అంతా పెరిటోనియం దానికి వచ్చింది. దానికి వచ్చింది అనమాట. అంటే అది ఒక పొర లాగా ఉంటది కదా, దాన్ని ఎలా డిటెక్ట్ చేశారు అది క్యాన్సర్? పేషెంట్ అంటే బేసికలీ పెద్ద గొప్పగా సిమ్టమ్స్ జస్ట్ లైట్ గా అబ్డామినల్ డిస్కంఫర్ట్, పెయిన్ అని చెప్తా ఉన్నాడు అనమాట. సో యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ అంతా తిరుపతి వెళ్తున్నారు. ఎందుకైనా మంచిది ఒకసారి మనం చెక్ చేసుకుందాం అని చెప్పి లోకల్ ఫిజిషియన్ ని కలిస్తే అక్కడ వాళ్ళు సమ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి సమ్ అబ్నార్మాలిటీ అని తెలిసింది అనమాట. దెన్ దే గాట్ రిఫర్ టు క్యాన్సర్ సెంటర్ అక్కడ వైజాగ్ లో. అక్కడ వాళ్ళు దే డయాగ్నోస్, బయాప్సీ తీసి పెట్ స్కాన్ తీసి డయాగ్నోస్ చేసి దెన్ సార్కోమా, అంటే కార్సినోమాస్ అని ఉంటాయి, సార్కోమాస్ ఉంటాయి క్యాన్సర్స్ లో. జనరల్లీ టర్మ్ అంటే అందరం క్యాన్సర్స్ అంటాం, కానీ ప్రైమరీ ఎపిథీలియం మీద అంటే ప్రైమరీ సర్ఫేస్ మీద వచ్చింది క్యాన్సర్ అంటారు. అదే మజిల్ కానీ సాఫ్ట్ టిష్యూస్ కానీ సార్కోమా అంటారు. సార్కోమా అని తెలిసింది. ఈ అసలు పెరిటోనియంకి సార్కోమా రావటం ఏంటనేది మాకు వింత అనిపించింది. దెన్ దాని మీద IHC అని ఒక టెస్ట్ చేసి దెన్ వీ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ ప్రైమరీ పెరిటోనియల్. ఇట్స్ ఎ వెరీ వెరీ అగ్రెసివ్ ట్యూమర్ అండ్ రేర్ ఫార్మ్ ఆఫ్ ట్యూమర్. అంటే ఎంత రేర్ అంటే ప్రతి డిసీజ్ కి ఒక క్యాన్సర్ డాక్టర్ గా వరల్డ్ మొత్తం ఒక గైడ్ లైన్స్ ఫాలో అవుతాం అనమాట. NCCN గైడ్ లైన్స్ అని చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. అసలు దేర్ ఇస్ నో గైడ్ లైన్స్ ఫర్ దిస్ డిసీజ్. ఎంత రేర్ అంటే అసలు దానికి అసలు ఎంత ఇన్సిడెన్స్ అనేది నేను ఆన్లైన్ లో ఎత్తుదామని ట్రై చేసాం. యాక్చువల్లీ ప్రతి దానికి ఇంత కామన్ అని అసలు లెక్క పెట్టుకుంటే 3 or 4 కేసెస్ వరల్డ్ వైడ్ నోట్ అయ్యాయి. అందులో మన ఇండియాలో కూడా 2 కేసెస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్, ఒకటి గుజరాత్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మామూలు ఏదో లంప్ లాగా వచ్చి ఒక గడ్డలాగా వచ్చింది తీశారు, అందులో వాళ్ళు క్యాన్సర్ అని తెలిసింది. ఇది వాళ్ళు అప్పుడు పబ్లిష్ చేశారు. మనది అలా కాదు. ప్రెజెంటేషన్ చాలా అగ్రెసివ్ వేరియంట్, చాలా ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు అగ్రెసివ్ అంటే అది బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంది ఆ పొర. అంటే మీరు ఇందాక అన్నట్టు ఒక ట్యూమర్ లా వస్తే ఆ ట్యూమర్ ని తీసేస్తే అక్కడతో మనం క్యాన్సర్ ట్రీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా పొరలా ఉంది కదా, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంది అసలు? సో ఏం చేసామంటే ఇది డయాగ్నోస్ అయిన తర్వాత కీమోథెరపీ ఇచ్చాం. అంటే చాలా అగ్రెసివ్, అంటే మొత్తం అంతా అబ్డమిన్ బయటికి కూడా వెళ్ళిపోయింది యాక్చువల్లీ, లంగ్స్ లోకి అక్కడ కూడా ఉండింది అనమాట. సో కీమోథెరపీ ఇచ్చారు. కీమోథెరపీ ఇస్తే లక్కీలీ ఏంటంటే అతనికి ఎక్స్ట్రా అబ్డామినల్ డిసీజ్, అంటే అబ్డమిన్ కాకుండా మిగతా భాగంలో అంతా హీల్ అయిపోయింది, క్యాన్సర్ అంతా పోయింది. సో మిగిలిందంతా అబ్డమిన్ మాత్రమే మిగిలింది. సో అప్పుడు మనం 6 cycles అయిన తర్వాత చిన్న కీ హోల్ సర్జరీ అంటారు, లాప్రోస్కోపీ, చిన్న డయాగ్నోస్టిక్ ల్యాబ్ అని ఒక చిన్న కీ హోల్ పెట్టి కెమెరా పెట్టి చెక్ చేసాం, అంటే ఉన్నది తీయగలుగుతామా లేదా అనేది. బట్ అప్పుడు చాలా ఎక్కువ ఉండేది డిసీజ్ లోడ్. సో అప్పుడు పాసిబుల్ అవ్వలేదు. సో ఇది మెడికల్ ఆంకాలజిస్ట్ చెప్పాను ఇది అవ్వదు అంటే, అప్పుడు దెన్ హీ హాస్ గివెన్ ఇంకా 6 cycles కీమో ఇచ్చారు. అంత కీమో అంతా అయిపోయింది. దెర్ ఇస్ నో ఫర్దర్ ట్రీట్మెంట్ లెఫ్ట్ అనమాట పేషెంట్ కి ఇవ్వడానికి. సో మళ్ళీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ చేసాం. ఇప్పుడు డిసీజ్ తీయచ్చు, బట్ దిస్ విల్ బి ఎక్స్టెన్సివ్ సర్జరీ అని మాకు అర్థమైంది. అది ఎక్స్ప్లెయిన్ చేసాం. యంగ్ గై 24 years అలా వదిలేయడానికి లేదు. అంటే అదే కనుక ఇదే డిసీజ్ కనుక ఒక 60 or 70% అయితే ఏజ్ అంటే నేను చేసే ఉండేవాడిని కాదేమో, బికాస్ అంత మేజర్ సర్జరీ తట్టుకోలేడు. సో బికాస్ ఈజ్ ఎ యంగ్ గై, ఫిట్ గై, మనం ఈ సర్జరీ చేయడానికి పాసిబుల్ అయింది యాక్చువల్లీ. సో అంటే ఇప్పుడు తన్ని ఏం చేశారు? అబ్డమిన్ ఓపెన్ చేసి మొత్తం ఈ పెరిటోనియం అంతా
తీసాం అనమాట. అబ్డమిన్ అంతా ఉన్న పెరిటోనియం అంతా తీసాం. ఓకే. దాంతోపాటు అపెండిక్స్ దగ్గర గాల్ బ్లాడర్, ఆ గాల్ బ్లాడర్ చుట్టూతా లివర్ మీద డిపాజిట్స్. ఇట్స్ అన్ ఎక్స్టెన్సివ్ సర్జరీ. ఆల్మోస్ట్ ఒక 16 hours పట్టింది సర్జరీ చేయడానికి. ఓకే. ఈ పెరిటోనియం తీసేశారు కదా, అది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది? అవుతుంది మళ్ళీ బిల్డ్ అవుతుంది. ఎన్ని కానీ days దీనికి పట్టొచ్చు? వచ్చిన కాంప్లికేషన్స్ దీనికి ఉంటాయి. ఈ పెరిటోనియం ఏం చేస్తుంది అంటే ఒక ఫ్లూయిడ్, పెరిటోనియల్ ఫ్లూయిడ్ అని ఒకటి తయారు చేస్తుంది. ఇంకో పార్ట్ ఏంటంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్స్ ఒక సైకిల్ లాగా ఉంటుంది అనమాట. సో వాట్ హ్యాపెన్స్ ఏంటంటే ఎప్పుడైతే ఆ పెరిటోనియం తీసామో ఒక్కొక్కటి అన్ని అతుక్కుపోతాయి అనమాట. పేగులు అన్ని అతుక్కుపోతాయి. జనరల్లీ ఏం ప్రాబ్లం ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే ట్విస్ట్ అయ్యి అతుక్కోవడం వల్ల పేగు బ్లాక్ అయిపోవడం, మళ్ళీ రీసర్జరీ చేయడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ వీ డిస్కస్డ్ విత్ ద పేషెంట్ మదర్ కూడా ఉన్నారు. వాళ్ళ మదర్ తోటి పేషెంట్ తోటి డిస్కస్ చేసి ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ అనమాట. సో ఇలా అయితే ఏం చేయాలి అనేది డిస్కస్ చేసి దెన్ వీ టుక్ దిస్. హౌ ఇస్ హి డూయింగ్ నౌ అండి? హీస్ ఫైన్. డిశ్చార్జ్ he చేశారు got కదా discharged. ఇవాళ. సో ఫార్ అయితే ఏ నో కాంప్లికేషన్స్? ప్రాబ్లం. రైట్. సో నార్మల్ అవ్వడానికి తనకి మళ్ళీ ఎన్ని మంత్స్ పట్టొచ్చు? ఎనీ సర్జరీ, జనరల్లీ ఎనీ సర్జరీ ఇట్ విల్ టేక్ 3 weeks. 3 weeks పడుతుంది. అంటే కంప్లీట్లీ నార్మల్ అవ్వలేడు. తన రెగ్యులర్ యాక్టివిటీస్ తను చేసుకోవడానికి 3 weeks 3 weeks. పడుతుంది. బట్ బికాస్ దిస్ ఇస్ ఎక్స్టెన్సివ్ బిగ్గర్ ఇన్సిషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ కింద నుంచి మొత్తం పైకి అంతా ఉంటుంది. ఎందుకంటే ఈ సర్జరీతో పాటు వీ హ్యావ్ డన్ ఏ ప్రొసీజర్ కాల్డ్ హైపెక్. హైపెక్ అనేది ఏంటంటే ఈ లాస్ట్ 10 years లో వరల్డ్ వైడ్ పాపులరైజ్ అయింది. హైపెక్ అంటే హైపర్ థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీ. అంటే మనం మామూలుగా కీమోథెరపీ ఇస్తాం, ఒక సెలైన్ బాటిల్లో ఎక్కిస్తాం అనమాట. అది ఏంటంటే కీమోథెరపీ డ్రగ్ బాడీ అంతా చేరి ఆ క్యాన్సర్ సెల్స్ ని చంపేస్తుంది. కానీ ఒక స్పెసిఫిక్ డోస్ వరకే ఇవ్వగలుగుతారు. అంతకంటే ఎక్కువ ఇస్తే ఏంటంటే మన సెల్స్ ని చంపేస్తుంది. అవే సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్ కీమోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో మెడికల్ ఆంకాలజిస్ట్కి ఏంటంటే ఒక లిమిటేషన్ ఉంటుంది, కీమోథెరపీ ఇంతకంటే డోస్ ఇవ్వకూడదు అని. సో దానికోసం ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటుంది సర్జన్స్ యాజ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్. మాకు అది ఓన్లీ అబ్డమిన్ లోనే కన్ఫైన్ అయి ఉంటుంది. ఈ పేషెంట్ కి అబ్డమిన్ లోనే కన్ఫైన్ అయి ఉంది. కంప్లీట్ గా డిసీజ్ తీసేయగలగాలి. అంటే ఆల్ మ్యాక్రోస్కోప్ అంటే కంటికి కనిపించిన రోగం అంతా తీసేస్తే మైక్రోస్కోపిక్ డిసీజ్ మాత్రమే ఉంచాలి. అప్పుడు మనం ఒక హీటెడ్ కీమోథెరపీ అబ్డమిన్ లోకి ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైం, స్పెసిఫిక్ పీరియడ్, ఆ మైక్రోస్కోపిక్ సెల్స్ కిల్ చేస్తుంది. అది లార్జ్ డోసెస్ ఆఫ్ కీమో. బికాస్ అది డైరెక్ట్ గా రక్తంలో చేరదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్. అంత డోస్ ఆఫ్ కీమో ఐవి ఇవ్వడం కంటే అబ్డమిన్ లో ఇస్తే డైరెక్ట్ గా క్యాన్సర్ సెల్స్ కి ఎక్స్పోజ్ అవుతుంది. సో బెటర్ కిల్లింగ్ ఉంటుంది అనమాట క్యాన్సర్. లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్. అంత డోస్ కి లెస్సర్ సైడ్. ఈ సర్జరీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ అంత డోస్ కి మనం ఎక్స్పెక్ట్ చేసే అంత అంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇది హైపెక్. మామూలుగా స్టేజ్ 4 క్యాన్సర్ అంటే ఇంకా పేషెంట్ చనిపోతారు అన్న ఫీలింగ్ లో ఉంటాం జనం అందరూ. ఈ హైపెక్ ఏం చేస్తుంది అంటే ఈవెన్ స్టేజ్ 4 లిమిటెడ్ డిసీజ్ ఉంటే అబ్డమిన్ మాత్రమే కన్ఫైన్ అయింది అనుకోండి, హైపెక్ చేసి యాక్చువల్లీ క్యూర్ చేసి, ఈ క్యాన్సరే కాదు స్టమక్ క్యాన్సర్ అయినా, కోలన్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ఇవన్నీ క్యూర్ చేయొచ్చు హైపెక్ ద్వారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప విషయం, అంటే తెలియని విషయం చాలా మంది తెలియజేశారు. అండ్ అలాంటి రేర్ క్యాన్సర్ని కూడా హైపెక్ ద్వారా కన్సిడరింగ్ సిచ్యువేషన్స్, అంటే తన సిచ్యువేషన్ ఎలా ఉంది అని డిస్క్రైబ్ చేశారు. తనకి ఫ్యూచర్లో ఇప్పుడు ఎలా ఉండబోతుందండి? అంటే అంటే వచ్చింది పెద్దదే, నార్మల్ ఉంటుందా లైఫ్ అంతా అంటే ఆ క్వశ్చన్ అడగడం కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లా ఉంటుంది. బట్ హౌ ఫార్ హీ కెన్ అంటే బీ నార్మల్? ఇది మేజర్ క్వశ్చన్ యాక్చువల్లీ. థింగ్ ఏంటంటే ఒక స్టమక్ క్యాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఏదో ఆర్గన్ క్యాన్సర్ ఉంది, అది కొన్ని లక్షల మందికి వచ్చి ఈ పలానా స్టేజ్ వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్పడానికి ఒక డిసీజ్ కోర్సు, ఎస్టాబ్లిష్డ్ కోర్స్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ఇస్తే ఇంత లైఫ్ బతుకుతారని. ఇది అసలు గైడ్ లైన్స్ లేవు, కన్సెన్సస్ లేవు. అసలు మనం ఇచ్చిన ఇంత ఎక్స్టెన్సివ్ సర్జరీ చేస్తే ఎంత సర్వైవల్ ఉంటుందని మనం కాంట్ యాక్చువల్లీ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ట్రీట్మెంట్ లెఫ్ట్. అదే, సో అందుకని ఇంత ఎక్స్టెన్సివ్ సర్జరీ చేసుకున్నాం అండ్ లక్కీలీ హీస్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు తనకి ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనతో ఉన్నారు. పోస్ట్ ఆపరేషన్ తను ఎలా ఉన్నాడు, ఎలాంటి కేర్ తీసుకున్నారు, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు తన పరిస్థితి ఏంటి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శివ గారు అండ్ కార్తిక్ గారు. పోస్ట్ ఆపరేషన్ తన సిచ్యువేషన్ ఎలా ఉండింది? హౌ ఫాస్ట్ హీ రికవర్డ్? హౌ వాజ్ హీ ఫీలింగ్? సో టు బిగిన్ విత్ ద ప్రీటెక్స్ట్ ఆఫ్ ద కేస్, సర్జికల్ ఐసీయూకి కేసు రిసీవ్ చేసుకున్నాము. సో బిఫోర్ దట్ అనస్థీషియాలో ఏం జరిగింది అంటే లైక్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ సర్జరీ, లైక్ 16 hours రఫ్లీ ఇట్ టేకెన్. సో ఇక్కడ ఏంటంటే మనకి అరౌండ్ లైక్ పేషెంట్ని మనం 16 hours విల్ బి మానిటరింగ్, హీమోడైనమిక్గా చూసుకోవాలి, వెంటిలేటర్ మీద ఉంటారు 16 hours, అండ్ వెరీ ఎక్స్టెన్సివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఫర్ 16 hours. సో లైక్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, విగరస్గా మనం ఇన్వేజివ్ మానిటరింగ్ అంటాం, లైక్ సెంటర్ లైన్, ఆర్టరీ లైన్ ఇవన్నీ వేసి గుండె ప్రతి సెకండ్ ఎలా కొట్టుకుంటుంది ఇవన్నీ కూడా మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో యూ కెన్ సే దట్ ఇట్స్ లైక్ ఎన్ మనకి టీమ్ ఆఫ్ అనస్థిటిస్ట్ వర్క్ ఫర్ దట్. సో అపార్ట్ from that, then patient mano at the end of the surgery, so then we shifted the case to the surgical ICU.
ICU. So Dr. Karthik, he has been the Taken care. in charge Okay. in the surgical ICU. కార్తిక్ గారు మీ దాకా వచ్చిన తర్వాత హవాసి రేర్ కేస్, లాంగ్ సర్జరీ, దట్ ఇట్ సెల్ఫ్ మేడ్ దిస్ కేస్ వెరీ ఛాలెంజింగ్. అవును. ఎందుకోసం అంటే ఇంతకుముందు ఇలాంటి అటెంప్ట్ ఎక్కడ జరగలేదు ఫర్ అస్ టు రివ్యూ ది లిటరేచర్ కానీ వేరే దగ్గర జరిగిన ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ. సో వాట్ ఎవర్ వి స్టార్టెడ్ ఇట్ ఈస్ ఆల్ న్యూ అండ్ ఇట్ ఈస్ ఆల్ అటెంప్టెడ్ వెరీ ఫస్ట్ టైం. సో మనకు మెయిన్ ఛాలెంజెస్ వాస్ టు బ్రింగ్ ది పేషెంట్ అవుట్ ఆఫ్ ది వెంటిలేటర్. దట్ వాస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ బికాస్ once as long as he continues on a ventilator, the unassociated complications were very difficult to deal with. Next biggest challenge was intra-abdominal sepsis. అంటే లోపల అంత మేజర్ డ్రగ్ ఇచ్చి అంత మేజర్ ఆపరేషన్ చేసిన తర్వాత there's a lot of infections bound to occur. అవును. Third thing is fluid challenges. Multiple blood transfusion ఇచ్చారు, electrolyte imbalances in the body. So these three challenges were very hard for us to overcome. Good thing is that without total team effort tone we were able to checklist all the challenges and then bring out the patient complete, because surgery okay ettuna ante 9 days in the SICU was a mountainous task for us. నిన్న డిశ్చార్జ్ అయ్యారు కదా తను. Yes, హవాసి అండి డిశ్చార్జ్ అవుతున్న టైం perfectly stable, all right, Hmm. hemodynamically stable, neurological intact, బాగున్నారు. డిడ్ హీ కంప్లైన్ ఎనీథింగ్ ఈ 9 days లో డిడ్ హీ కంప్లైన్ ఎనీథింగ్ లైక్ పెయిన్ అని అలా ఏమన్నా? Nothing, absolutely. He cooperated very well. The only thing his complaint is that నాకేమన్నా ఫోన్ కానీ బుక్స్ కానీ ఏమైనా అలౌడ్ చేస్తే కొంచెం ఇస్తారా అని. ఉంటుంది. We have given that intrathecal anesthesia also. We have maintained that with some injections. ఓకే. Yeah. It's an infusion basically, which is given from the spine. గ్రేట్ అండి. థ్యాంక్ యూ Thank you. సో మచ్. Thank అలాంటి క్రిటికల్ కేస్ టేకప్ చేశారు అండ్ పోస్ట్ సర్జరీ కూడా ఎంత కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ యూ సెడ్ నో ఆ తర్వాతే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ హై రిస్క్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ Yes. టేకెన్ కేర్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, 24 ఏళ్ళ అబ్బాయి, ఇంకా కెరియర్ కూడా స్టార్ట్ చేయని అబ్బాయి, చదువుకుంటున్న అబ్బాయి ఏం అఫోర్డ్ చేయగలడు? ఏ దురదృష్టమో తనకు అలాంటిది వచ్చింది. బట్ తనకి నేనున్నానంటూ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్కి ముందుకొచ్చాయి, తనకి ట్రీట్మెంట్ అందించారు. అండ్ ఇది ఫ్యూచర్లో అక్కర అవుతుందా లేదా ఎవ్రీ అదర్ క్యాన్సర్ లాగా అన్నది గ్యారంటీ లేదు, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లోనే దీని గురించి రాసింది కొద్దో గొప్ప ఉంది. సో డాక్టర్స్ మాత్రం విషింగ్ దెమ్ అండ్ ప్రీతి గారు విషింగ్ హిమ్ అంటే ఒక గ్రేట్ లైఫ్ ఉండాలి, ఇక్కడి నుంచి ఇక ట్రీట్మెంట్ అయిపోయింది, ఇక్కడి నుంచి తను బాగా ఉండాలి, ఇలాంటిది మళ్ళీ రికవర్ అవ్వకూడదు, మళ్ళీ రాకూడదు అని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you.